రిజిస్ట్రేషన్లు డమాల్. భూముల ధరల పెంపు తర్వాత భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్లు ఈ నెల తొలి వారంతో పోల్చితే రెండో వారంలో 37% తగ్గుదల. గత నెల కంటే 20% వరకు డౌన్. కొనుగోళ్లపై ఆసక్తి చూపని జనం, భారీగా తగ్గుతున్న ఆదాయం అంటూ వీళ్ళు ఆదాయం పెంచుకోవడానికి చేసినటువంటి పనిలో రివర్స్ అయిపోయింది. వీళ్ళు ఆదాయం ఎట్లా పెంచుకుందామని చూసారంటే, ఈ భూముల అమ్మకాలు కొనుగోళ్ళల్లా మార్కెట్ విలువ అట్లే మనుషులు అంటే జనాలు కొంటున్నటువంటి ఆ రెగ్యులర్ ప్రైస్, ఆ కాస్ట్ అంతరం ఉన్నది, విలువ గ్యాప్ ఉన్నదని చెప్పి ఏం చేశారంటే దాన్ని పెంచుదామని చూశారు. పెంచితే వాళ్ళకు దాని ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది కదా, సో వాళ్ళు చలాన్ది తీస్తారు కదా. సో ఆ స్టాంప్ డ్యూటీ వల్ల పెరిగేటువంటి ఆదాయాన్ని పెంచుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తే అది కాస్త కొనుగోళ్ల పైన ఇంపాక్ట్ పడ్డది. అంటే కొనుగోళ్ళు అమ్మకాలు తగ్గిపోయినాయి 37%. ఏదో 10% 15% కాదు, సగానికి సగం, దగ్గరగా సగానికి సగం పడిపోయినాయి. ఆదాయం పెంచుకుందామని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే అసలు మొత్తానికి అసలుకే ఎసరపడ్డది. చూడండి, అసలుకే కొసర కోసం చూస్తే అసలుకే ఎసరపడ్డట్టు. ఇక చూడండి ఒకసారి పడిపోయినాయి మొత్తం. ఇక జూన్ తొలి 2 వారాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం కోట్లలో. తొలి వారం 27,985 రిజిస్ట్రేషన్లు అయితే ఆదాయం 257 కోట్లు వస్తే, రెండో వారము ఇక్కడ 17,663 రిజిస్ట్రేషన్లు అయినాయి. 164 మాత్రమే వచ్చింది కోట్లు. తేడా చూసిర్రా, 10,322 రిజిస్ట్రేషన్ల తేడా వచ్చి -88 క్రోర్స్ ఆదాయం తగ్గింది. మే నెల తొలి 2 వారాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎట్లుండే కోట్లలో అంటే, ఫస్ట్ ఏమో 22,000 రిజిస్ట్రేషన్లు అయితే 234 కోట్లు అట్లా వచ్చింది. రెండో వారం 21,387 రిజిస్ట్రేషన్లు అయితే 279 కోట్లు ఇట్లా వచ్చింది. మే నెల 2 వారాల్లో వచ్చిన ఆదాయం 513 కోట్లు. జూన్ నెల 2 వారాల్లో వచ్చిన ఆదాయం 416 కోట్లు. మే తొలి 2 వారాలతో పోలిస్తే జూన్లో తగ్గిన ఆదాయం 97 కోట్లు. 100 కోట్ల ఆదాయమే తగ్గిపోయింది వీళ్ళు చేసినటువంటి తిక్క పని వల్ల. సరే, అది అట్లా తిక్క పని అవుతుంది, కరెక్ట్ పనే కదా, మరి అంతరం ఎక్కువ ఉంది కదా, దాన్ని రివైజ్ చేయాల్సిందే కదా అని చెప్పంటే, దానివల్ల వీటిపైన ప్రభావం పడుతుందని ముందు గెస్ చేయలేరా? డెఫినెట్గా కొంత ఆలోచిస్తారు, కొన్ని వెనక ముందు అవుతారు, తర్వాత చూద్దాంలే, మెల్ల చూద్దాంలే. రియల్ ఎస్టేటు ఇట్లనే జరిగేది. ఇలా రకరకాలైనటువంటి ట్యాక్సులు పెంచడం వల్ల, ప్లస్ జనాల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతోనే ఆగమైపోయి ఇలా ట్రాన్సాక్షన్స్ తగ్గడంతోనే మీ ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇగో ఏమైంది చూసిరా, మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అంతంత మాత్రంగానే ఉన్న రియల్ ఎస్టేట్ రంగంపై భూముల ధరల పెంపు ప్రభావం భారీగా పడింది. నేను చెప్పాలి ఇందాక, ఆల్రెడీ మూలిగే నక్క దాన్ని నెత్తి మీద తాటిపండు పడే ఉంటుందా, కుయ్యమంటుంది, కుయ్యో ముర్రో అంటుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ పని కూడా గట్ల అయిపోయింది. ఆల్రెడీ నొప్పితోనే మూలుగుతుంది అది. తాటి చెట్టు కింద కూర్చుంటుంది ఒక నక్క, దానికి ఆల్రెడీ దెబ్బ దాకా ఉంటుంది, విపరీతమైన నొప్పితోని మూలుగుతూ ఉంటుంది. అసలే బాధలు ఉన్నదానికి ఇంకో బాధ పెడితే ఏమవుతుందంటే, మీదికించి ఆయన పెద్ద తాటిపండు వచ్చి దాన్ని నెత్తి మీద పడుతుంది. ఏమవుతుంది, నెత్తి వలుగుతుంది, ఉన్నది కాస్త పోతుంది. ఇలా ఆ నక్క పరిస్థితి అయినట్టే రియల్ ఎస్టేట్ పరిస్థితి అయిపోయింది, మూలిగే నక్క లెక్క అయిపోయింది. అందుకే ఇగో ఈ ధరల పెంపు ప్రభావం భారీగా పడి ఈ నెల 5వ తేదీ నుంచి భూముల కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నేల చూపులు చూస్తున్నాయి. భూముల కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వారంలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య 37% తగ్గడం ధరల పెంపు ప్రభావానికి అద్దం పడుతుంది. ఈ నెల తొలి వారంలో 27,985 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి 252 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో వారంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు 17,663 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. తద్వారా ప్రభుత్వానికి 164 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. అంటే భూముల ధరల పెరుగుదలతో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. మే తొలి వారంతో పోలిస్తే రెండో వారంలో 10,322 డాక్యుమెంట్లు తగ్గడం గమనార్హం. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడంతో అనివార్యంగా రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం పడింది. వారం రోజుల్లోనే 88 కోట్ల ఆదాయానికి గండిపడడం గమనార్హం. భూముల ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయంటూ, రావాల్సిన దానికంటే పోయింది ఎక్కువైపోయింది. ఇగో చూడండి ఒకసారి, ఇగో 513 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 97 కోట్ల ఆదాయం తగ్గిపోయింది మే నెలతో పోలిస్తే జూన్కి వచ్చేసరికి. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే భూముల రిజిస్ట్రేషన్ విలువను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత ధరలపై 25% నుంచి 100% వరకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీలతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో అంతకు మించి పెంచింది. ప్రభుత్వం 100% వరకు మాత్రమే పెంచినట్టు చెప్తున్న ఆ పెంపు 300% పైగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్ రోడ్డు పక్కన గల భూములు, కొన్ని ప్రైమ్ ఏరియాలోని ఓపెన్ ప్లాట్ల ధరలను భారీగా పెంచింది. వీటితో పాటు
అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను కూడా భారీగా పెంచింది. తద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వారి రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే ఓపెన్ ఫ్లాట్లు తీసుకున్న వారికి కనీసం 2 లక్షలు పెరగగా అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకున్న వారికి భారీ మొత్తంలో పెరిగినట్టు తెలిసింది. ఈ ఖర్చులు భరించలేక ప్రజలు భూములు ఇల్లు కొనుగోలుకే దూరంగా ఉండాలని ఆలోచనలో ఉన్నట్టు పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్తున్నారు. భూముల ధరలు పెంచకముందు ఒప్పందాలు జరిగినవి మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, ఇవి పూర్తయితే మరింత దారుణమైన పరిస్థితిలో ఉంటుందని భావిస్తున్నారంటూ ఇక్కడ మొత్తం పెంచుకుందాం అనుకుంటున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మైనస్ అయిపోయింది. కొనుగోలుకే వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే గతంలో అంటే ఈ 5వ తారీఖు కంటే ముందే ఎవరన్నా ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఉంటే ఆ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి తప్ప 45 రోజుల గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటారు కదా పేమెంట్ కట్టేది. ఒకవేళ నెల 2 నెలలు కొంతమంది 45 రోజులు పెట్టుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్లే తప్ప కొత్తవి అయితే జరగట్లేదు అని రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తారట. మళ్ళీ చెప్తారు రియల్ ఎస్టేట్ అరే ఈడ 170 కోట్లకు అమ్ముడు పోయింది, ఆడ 150 కోట్లకు అమ్ముడు పోయింది, 230 కోట్లకు అమ్ముడు పోయిందని వార్తలు వస్తూ ఉంటాయి. ఒక్క భూమి, ఒక్క ఎకరం, ఒక్క జాగల ఒక 4 ఎకరాలు అమ్ముడు పోతే దాని గురించి గొప్పగా చెప్తే మరి రాష్ట్రమంతా ఉన్నటువంటి పరిస్థితిని కూడా కంపేర్ చేయాలి అప్పుడప్పుడు.